నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ హెల్తీ వర్షన్లో హాట్ చాక్లెట్ రెసిపీ మీ అందరి కోసం తీసుకొని వచ్చేసాను. ఈ వింటర్ సీజన్లో ఇలా వేడిగా హాట్ చాక్లెట్ తాగుతూ ఉంటే అసలు చాలా అంటే చాలా యమ్మీగా, సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే రిలీఫ్గా కూడా ఉంటుంది ఇలా ఈ హాట్ చాక్లెట్ తాగడం వల్ల. అది కూడా హెల్తీగా చేసుకుంటున్నాం కనుక చాలా అంటే చాలా యమ్మీగా సూపర్గా ఎంజాయ్ చేసేయచ్చు, ఏమాత్రం కూడా గిల్ట్ లేకుండా. సో ఈ హెల్తీ హాట్ చాక్లెట్ ఎలా చేసుకోవాలి నేను ఇక్కడ క్లియర్గా చూపించేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా రాగి పిండిని నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ అంతా రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఇలా విస్కర్తోని ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఏం ఉండలు లేకుండా ఇలా మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇలా దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాక దీన్ని మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి బాదం, కాజుని వేస్తున్నాను నేను ఇక్కడ. ఇలా వీటిని మంచిగా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల హాట్ చాక్లెట్లో మంచి థిక్నెస్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. కొంచెం దాల్చిన చెక్క కూడా ఇందులోకి వేసుకున్నాను. దాల్చిన చెక్క ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది హాట్ చాక్లెట్లో. ఇలా దీన్ని ఇలా పొడి చేసుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ముందుగా కొన్ని వాటర్ నేను ఇక్కడ వేసాను. ఆ తర్వాత ఒక 2 కప్స్ అంతా మిల్క్ నేను ఇందులోకి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ మిల్కే వాడుతున్నాను. ఇలా మిల్క్ వేసేసుకొని మంచిగా ఒకసారి ఇలా బాగా కలుపుతూ మిల్క్ అంతా కూడా ఒక పొంగులోకి వచ్చేంత వరకు చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నానండి హాట్ చాక్లెట్ కోసం. బోర్న్విల్లీ డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, ఇలా డార్క్ చాక్లెట్ని మనం ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకుందాం ముందే. ఇంతలోపు మనకు మిల్క్ కూడా మంచిగా బాయిల్లోకి వచ్చేస్తుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండి వాటర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వేసుకున్నాక నేను ఇక్కడ విస్కర్తోని మంచిగా విక్స్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే లమ్స్ ఏమీ లేకుండా మంచిగా గరిటెతో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక మంచిగా దీన్ని ఒక 2 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి మిల్క్లో రాగి పిండిని. ఇలా బాగా మిక్స్ చేస్తూ దీన్ని బాగా కుక్ చేసుకుందాము. ఇదలా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ అంత కోకో పౌడర్ నేను ఇక్కడ వేసుకుంటానండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి కోకో పౌడర్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం, కాజు అలాగే దాల్చిన చెక్క పౌడర్ కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా ఇందులోకి మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకా చాక్లెటీ ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలంటే ఇంకొక స్పూన్ అయినా కూడా కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని బాగా కుక్ చేస్తూ ఉండాలి. ఇందులోకి స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ బెల్లం పొడి, జాగ్రీ పౌడర్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్గా షుగర్ అయినా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఖర్జూర్ని వాటర్లో నానబెట్టి పేస్ట్ లాగా చేసి కూడా ఖర్జూర్ని కూడా యూస్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసము. నేనైతే ఇక్కడ ఒక 3 స్పూన్స్ అంతా జాగ్రీ పౌడర్ని అయితే యూస్ చేసుకున్నాను. మంచి స్వీట్నెస్ అలాగే టేస్ట్ కూడా వచ్చింది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ డార్క్ చాక్లెట్ అంతా కూడా వేసేసుకుందాం. ఇలా చాక్లెట్ వేసుకున్నాక కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా ఆ వేడికి చాక్లెట్ అనేది కరిగిపోతుంది. యమ్మీగా మనకు హాట్ చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కప్స్లో సర్వ్ చేసుకొని మీద నుంచి కొంచెం కట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీగా హాట్ చాక్లెట్ అయితే రెడీ అయిపోతుంది. అది కూడా హెల్తీ వర్షన్లో. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.